తండ్రి ప్రోత్సహించాడు, ప్రియుడు కడతేర్చాడట. బా, ఎక్కడో కాదు ఇది, ఎల్కతుర్తి అట. ఎల్కతుర్తి అంటే గిన్నే కదా. తండ్రి ప్రోత్సహించాడు, కొడుకు కడతీర్చిండట. కారు డిక్కీలో మహిళ మృతదేహం ఘటనలో వీడిన మిస్టరీ. ప్రియుడే గొంతు నులిమి చంపినట్టు తేల్చిన పోలీసులు. ఆమెకు భర్తతో విడాకులు, తర్వాత మరో పెళ్లి, కోర్టులో కేసు. కూతురి తీరుపై కోపంతో హత్యకు పురిగొల్పిన తండ్రి. అంటే తండ్రే, అంటే ఎవరైతే అమ్మాయి చనిపోయిందో అమ్మాయి తండ్రే ఆ అమ్మాయి ప్రియుడితో చేతులు కలిపి వాళ్ళ అమ్మాయిని చంపించిండు. భర్తతో విడాకులు తీసుకుందట, తర్వాత ఇంకో పెళ్లి చేసుకుందట. కోర్టులో ఆ కేసు, ఆ పెళ్లికి సంబంధించిన కేసు ఉన్నదట. తండ్రికి కూతురు మీద కోపం వచ్చిందట. కోపం వచ్చి హత్యకు పురిగొల్పిండట. ఎల్కతుర్తిలో ఘటన, ప్రియుడి అరెస్ట్, తండ్రి పరారీలో ఉండట. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో ఆమెను గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు ఆమె కన్న తండ్రే ప్రోత్సహించడం విషాదం. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. సోమవారం ఎల్కతుర్తిలోని సిఐ కార్యాలయంలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 21న ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో మార్కెట్ చెక్పోస్ట్ సమీపంలోని రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులోంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి కారు డిక్కీలో ఒక మహిళ మృతదేహం ఉన్నట్టుగా గుర్తించారు. ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. కారు నెంబర్ ఆధారంగా మృతురాలు పెద్దపల్లి జిల్లా రాయగిరి మండలం రత్నాపూర్లోని సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మానసగా, నిందితుడు ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన ఎడెల్లి వినోద్ కుమార్గా, అబ్బాయి వయసు 33 సంవత్సరాలు, గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఒక సీడ్ ప్లాంట్ వద్ద వినోద్ కుమార్ ఉన్నాడనే సమాచారం మేరకు అతను అదుపులోకి తీసుకొని విచారించారు. మృతురాలి తండ్రి రాజేశం, అంటే అమ్మాయి తండ్రి రాజేశం, నిందితుడి తండ్రి సమ్మారెడ్డి గోదావరి ఖని ఏరియాలోని ఒక సింగరేణి మైనింగ్లో పనిచేశారట. ఒకే కాలనీలో ఉండడంతో మానసకు వినోద్ కుమార్కు మధ్య స్నేహం ఏర్పడ్డది. ఉద్యోగ విరమణ తర్వాత వినోద్ కుమార్ తండ్రి ఎల్కతుర్తిలో స్థిరపడ్డాడు. మానస గతంలోనే పెళ్లయింది. తర్వాత భర్త నుంచి ఆమె విడాకులు తీసుకున్నది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అతడి మీద కూడా కోర్టులో కేసు వేసిందట. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతో ఉంటున్నది. కన్నవారి మాట వినకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయట ఆమె మీద. ఈ క్రమంలో స్నేహితుడైన వినోద్ కుమార్తో ఆమెకు సంబంధం ఏర్పడ్డది. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇతను. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తమ కూతురు మాట వినట్లేదని ఏదో ఒకటి చేయాలని పలుమార్లు వినోద్ కుమార్తో రాజేశం అనేవాడట. ఈ నెల 16వ తేదీన అరుణాచలం వెళ్తున్నానని చెప్పి మానస ఇంట్లోంచి బయటకు పోయింది. 18వ తేదీన తల్లిదండ్రులకు ఫోన్ చేసి కరీంనగర్లో వినోద్ కుమార్తో అతడి అద్దె ఇంట్లో ఉన్నాను అని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని మానస పట్టుబట్టగా ఇప్పుడు పెళ్లికి తొందర ఎందుకు అని వినోద్ కుమార్ అనడంతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని అతను మానస తండ్రికి చెప్పిండు. మానస బతికుంటే తమతో పాటు అతన్ని కూడా ఇబ్బంది పెడుతుందని, ఏదో ఒకటి చేసి తమకు బాధ లేకుండా చేయాలని రాజేశం చెప్పిండట. ఆయన మాటల ప్రేరణతో వినయ్ కుమార్ ఆమె గొంతు నులిమి చంపేసిండు. మృతదేహాన్ని బెడ్షీట్లో మూట కట్టి కారు డిక్కీలో వేసుకుని ఎల్కతుర్తికి తీసుకొచ్చాడు. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు పక్కన కారు పార్క్ చేసిండు. కారులోంచి దుర్వాసన రావడంతో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. హత్యకు పాల్పడ్డ వినోద్ కుమార్తో పాటు హత్యను ప్రేరేపించిన తండ్రి రాజేశంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వినోద్ కుమార్ను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. రాజేశం పరారీలో ఉన్నట్లు ఏసీబీ చెప్తున్నాడు. ఎవరిది తప్పు పట్టాలి, ఏం కథ, ఏంది ఆలోచించండి.